ప్రాణులకు, జీవులకు రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు ఎంత శక్తి కలిగిన వాడై ఉండాలి? అందరికీ కావలసినటువంటి దానికి సంబంధించినటువంటి శక్తి అంతా ఆయనలో ఉంది. అందుకనే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య, శక్తి సంపద, సమగ్రమైన శక్తి సంపద భగవంతుడి దగ్గర ఉంది. భగవంతుడి శక్తిని మనం శంకించడానికి వీలు లేదు. భగవంతుడు ఈ పని చేయగలడా లేదా అనేటువంటి ప్రశ్న లేదు. ఆ ప్రశ్న పరిమితమైన శక్తియుక్తులు కలిగినటువంటి జీవునికి సంబంధించిన విషయమే కానీ దేవునికి సంబంధించిన విషయం కాదు. దానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఏనుగు మొత్తుకుంటుంటే ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చాడు భగవంతుడు. గోపులను, గోపాలకులను రాళ్ళ వానతో హింసిస్తూ దేవేంద్రుడు నానా బీభత్సం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా గోవర్ధన పర్వతం ఎత్తి ఒక వేలి మీద నుంచోబెట్టి అందరినీ